తెల్ల సీర వద్దారిగా దొడికింది రేనమ్మనైనా ఏదో గంగల చేయి పెట్టింది ఏదో గవ్వలు తీసి ఎన్నో దర్శనాలు చేసింది పందము గవ్వలతోని పక్క దర్శనాలు చేసింది రేణుక ఎల్లమ్మ దేవి దర్శనాలు కలిగించినాదే రేణుకాదేవి ఎల్లమ్మ గంగదేవి సెలవులు తీసుకున్నది ఆ యొక్క చాలి చక్రపూరి పట్నం లోపల వాడ తిరిగింది వాడ సోద పట్టుకుంటా కేరి కేరి తిరిగింది కోరు కేరి సోద పట్టుకుంటా గోగు ప్రాధం అంత జాగలడకుండా ఎల్లమ్మ ఆపుల వాడలు కర్రాల వాడలు కోమటి వాడలు బ్రాహ్మణుల వాడలు బల్య వాడలు గొల్ల వాడలు కుర్మ వాడలు తిరిగింది ఎల్లమ్మ మంగళవాడలు తిరిగింది రేణుకాదేవి ఎల్లమ్మనైనా అమ్మవారు పంచదేవత పరమ కళ్యాణి ఉయ్యారు సేర్రగయ్యాడి ఎల్లమ్మ రాముని పేరు చెబితే ఆ యొక్క జాలి చక్రపూరి పట్నం లోపల 18 పురాణాలు జాతి నీతుల వాళ్ళు అదిరి బెదిరి అమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లిపో జాగలు లేవంటున్నారు మన వాడకో చిరాలే కుమ్మరి మాదేవా నేను మీ ఇంటి ఆడబిడ్డ నచ్చినాను నాయన్నో రోజులున్న కానీ ఒకరే కదా అని రామరాము ఏళ్ళు ఉన్న గాని పడ్డాల దాని రామరాము నుగులు పడ్డాల దాని నాయన్న కొడుకు బాధలు కేకలేక నేను మీ పట్నం చేరవచ్చిన మీ ఇంటి ముందరకు వచ్చిన గోకురావంత జాగలి ఎవన్నో సార తిప్పుతున్న తల్లి సారే మాత్రమైన తిప్పుతున్న చేయి పట్టుకున్న అమ్మ కర్రొచ్చి తలగొచ్చు సారొచ్చి తలగొచ్చు చెయ్యి వదలమంటే మళ్ళా కన్నెత్తి చూడు పన్నెత్తి పలక పోయే వరకల్లా యొక్క జాగు కుమ్మరు మా దేవుని మస్తమల్లా పట్టింది దేవి ఎల్లమ్మ సార మీద కన్ను ఉన్నది చేతుల కర్ర ఉన్నది సార విప్పుతున్నవు కన్నెత్తి చూడు పన్నెత్తి పలక ఉన్నాయి కన్నెత్తు చూస్తలేవు పన్నెత్తి పలుకుతలేవు కర్రనేమో చేతులున్నది కన్నేమో కంటి చూపేమో సార మీద ఉన్నది అందుకొరకు చెయ్యి పట్టుకున్నప్పుడు ఆ కుమ్మను మా దేవుడు కళ్ళ చూసి అమ్మా నీవు ఎవరు తల్లి పుట్టు జోగురాలొచ్చిన ఆయన్న జోగు ఆటలాడుతున్న నాకు గోగు ప్రాధమంత జాగలి ఏమంట అడిగింది ఆ యొక్క కుమ్మరి మాదేవునికి 2 భార్యలు ఒక ఆమె పేరు గోపమ్మ ఒక ఆమె పేరు లేపమ్మ 2 భార్యలు పిలిచినాడే గోపి ఉన్నవావే లేపి ఏం చేస్తామ్మో అండికి వచ్చిందే ఉన్నండి అండి కాదే ఉన్ననయ్యా అని విలువ లేకుండా ప్రేమతో నువ్వు ఉన్ననయ్యో అని లేకుండా మొగడా అని విలువ భర్త అని విలువ గట్లా అంటే బిర్యానీ ఏమో అండి బిర్యానీ ఏమో అనుకుంటున్నాడు
ఎవరి జోగురాలంట ఇంటి ఆడబిడ్డ ఆడపిల్లలు వచ్చినట్టున్నది జాగలు అడుగుతున్నది జాగలు అడిగిపోతుంటే అమ్మవారు నీ కొడుకు పేరు ఏమిటమ్మా నీ కొడుకు కొడుతనే ఇంత దూరం వచ్చినవా నీ కొడుకు బాధలకు నలుగురు కొడుకులు ఉన్నారమ్మా ఈరమారి కిందేసి గుద్దగా నేను ఇజ్జత్కు బయట ఎప్పుకోలేక సంసార కాలం గడుపుతున్నా నా పిల్ల మాట వస్తే దాని కొట్టింది లేపొస్తే లేపుడు కొట్టిండు గోపిస్తే గోపిని కొట్టిండు ఇన్ని బాధలు పెట్టిన కానీ ఇంట్లో సంసారం బయట పడేయకుండా కాలం గడుపుతున్నాము నీ కొడుకు భయానికి వచ్చినవంటావు నీ కొడుకు పేరు ఏమిటో చెప్పమంటావు అడిగిండు బ్రహ్మచారి పెరగంగా జగదు గురువు 33 కోట్ల దేవతలకు ముక్కులు ఏదుకోయాయి పుట్టినవాడే ఎప్పుడు చెప్పినాడు రాముని పేరు చెప్పినప్పుడు కుమ్మర మాదేవుడు గడగడ పట్టణము ఆ గోపమ్మ వచ్చింది అమ్మ నీ కొడుకు పేరు చెప్పుతేనే గడగడ వంకిగా వరపడుతున్నాము మేము మనిషి సారె మీద మట్టి కొట్టిండు ఆ యొక్క కర్ర పెట్టి తిప్పి కుండలు చేస్తున్నాడు సారె మీద కర్ర పెట్టి తిప్పగా నీ గర్భంలోకెళ్ళి నీ కొడుకు పరశురాముడు నీ గర్భంలోకెళ్ళి బయట ఎప్పుడు వడదొక్కుతున్నాడు సారె మీద ఉన్న కర్ర వచ్చింది కాలుకు కలిగింది మా యొక్క పుండయినాది దెబ్బ కలిగింది పుండయింది ఆ మంది ఈ మంది పెట్టంగా పుండు మానింది కానీ మర్ర మానలేదు రాముని పేరు చెబితే మానిన పుండు మల్ల కూడా గావు జాగలు లేవు ఒక తాన పంచకుండలు తన గురుగులు ఒక తాన దీపంతలు ఒక తాన పేరుపులు ఉన్నాయి నా దగ్గర జాగలు లేవు ఎల్లమ్మ ఎల్లి బొమ్మన్నప్పుడు సక్షాల పట్టు గురికి వేసి ఏమన్నది సారబొట్టు గురికి వేసినప్పుడు కుమ్మర బాలకు మా దేవునికి దీవనాది పెట్టింది ఎల్లమ్మ ఏమి మాటలు ఉన్నాయంటే ఏమి మాటలు లేవమ్మ వైశాఖవనం ఉన్నది వైశాఖవనం అన్నారు వచ్చినది బొట్టు గురిని సూర్య వయ్యమంటే అమ్మవారు ఆదిశక్తి అమ్మవారు ఎల్లమ్మంట తెలివక ఆ యొక్క మాత్రమే ఉన్న వాళ్ళు కళ్ళు కలిపి ఎత్తుకున్న గోలతో ఎలుగు తప్పినారు వస్త్రం తిప్పింది రడగప్పు బిడగప్పు వేసింది కొండ పురుగులు వేసినది ఎల్లమ్మ ఈగలు దోమలు పట్టిల్లుతున్నాయి ఒక శాఖవనమంతా రాగబాండవులు ఉండే సక్షాన వనం ఒకమంట వంగేదంట లేవమంట లేసేదట రాదు రాయబాండలు పోయి మట్టి బాండవులు కావాలంటే శాపం పెట్టింది ఆవిడ దూరం కళ్ళు కాచాల మరి కింద కూర్చున్నది ఎల్లమ్మ వచ్చి ఒక్కమంట వంగుతలేదు ఏమంట లేస్తలేదు ఉన్నదో ఎవరి మాయం ఉన్నదో కామునో గోమునో కందుకోట దయ్యమో ఏ పూత వేతాల విషాది ఎవరన్నా సాధమని చేసను ఎల్లమ్మని పిలిచి రమ్మన్నప్పుడు భానియరాదులు వెళ్ళిపోతుండగా ఎల్లమ్మ ఎరకలు పుట్టి ఎరకలు వచ్చినది ఎంతమంది చేసింది వాళ్ళకి సోది పెట్టింది ఏడు దాళ్ళ ఎల్లమ్మంట గుడి గోపురం కట్టిపించి ఎల్లమ్మ పండుగల పూజలు చేయమంటే చెప్పినారు సోమవారం పుట్ట పూజ గంగ పూజ కోరింది మంగళవారం